దౌర్భాగ్య స్థితి కాదు కానీ ఇప్పుడు అవసరం ఒకటి కనబడడం వల్ల దీనికి కొంత రెలవెన్స్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. సరే అవసరం ఏంటి అని అంటే కనుక జెలెన్స్కీ చేసినటువంటి ట్వీట్ ఇది. జెలెన్స్కీ ట్వీట్ చదువుతున్నాను నేను. We received a request from the United States for specific support in protection against Shaheds in the Middle East region. I gave instructions to provide the necessary means and ensure the presence of Ukrainian specialists who can guarantee the required security. Ukraine helps partners who help ensure our security and protect the lives of our people. Glory to Ukraine. మేజర్గా ఇందులో వచ్చిన అంశం ఏంటంటే, యాక్చువల్లీ నేను దీని గురించి చెప్పే ముందు ఒకసారి సరిగ్గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి నెలలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కి జెలెన్స్కీ వచ్చినప్పుడు జెలెన్స్కీని పక్కన కూర్చుండబెట్టుకొని ఆయనని విపరీతంగా అవమానించినటువంటి నేపథ్యం మనకు గుర్తుండాలి. జెలెన్స్కీని ఇట్లా పక్కన కూర్చుండబెట్టుకుని, అసలు నీకు తెలియట్లేదు, నీకు రష్యా అనే దేశం ఎట్లా ఉందో, మేము సపోర్ట్ చేస్తుంటే మా డబ్బులన్నీ నాశనం చేస్తున్నావు, నువ్వు మేము ఇస్తున్నటువంటి ఎయిడ్ అంతా కూడా నాశనం చేస్తున్నావు, మా మిజైల్స్ తీసుకుంటున్నావు, మాకు అనవసరంగా నువ్వు మాకు గుదిబండలాగా మారావు ఉక్రెయిన్ అనేది. సో నువ్వు ఫస్ట్ యుద్ధాన్ని ఆపేసాయి, సో నువ్వు సీజ్ ఫైర్ ఒప్పుకో, అంతే, మిగతా ఏం మాట్లాడడానికి వీల్లేదు, నేను రష్యాతో మాడతా, పుతిన్తో మాడతా అని చెప్పాడు. ఇంతే టోన్ లో చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. ఇదే టోన్ లో, ఇదే వాయిస్ తోటి, ఇట్లాగే ఇంతే మాడ్యులేషన్ తో, చాలా సీరియస్ గా ఇంకొంచెం ఎక్కువ తీవ్రతతోటే చెప్పాడు. జెలెన్స్కీ మొహం మాడిపోయింది అందరు మీడియా అని వాళ్ళందరిని పెట్టి. సో అట్లాంటి జెలెన్స్కీ అవసరం ఇవాళ అమెరికాకు వచ్చిందా అనేది ప్రశ్న. సో బండ్లు ఓడలగును, ఓడలు బండ్లగును అన్నట్టు. సో నిజంగా మాట్లాడితే ఏదైనా జరగవచ్చు అనడానికి జెలెన్స్కీ ట్వీట్ చేశాడు అని అంటే ఏదో ఉంటది కదా అని అంటే, అక్కడ మేజర్గా వచ్చింది ఏంటంటే